అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం యోగం శుభయోగం అనే కార్యక్రమంలో భాగంగా సూర్యుడు సింహ సంచారాన్ని అనుసరించి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7:45 ప్రాంతం నుంచి సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 7:42 వరకు ఒక నెల రోజులకు సంబంధించిన సూర్యుడు సింహ సంచార మాస ఫలితాలని ఈరోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మొదటగా గ్రహముల స్థితి మరియు డిగ్రీలు వీక్షణలు వీటి గురించి చెప్పుకుందాం. మేషంలో గ్రహములు ఏవీ లేవు. వృషభంలో గురువు 22.45 డిగ్రీల ప్రాంతంలో ఉన్నారు. వృషభంలో కుజుడు 23.46 డిగ్రీల ప్రాంతంలో ఉన్నారు. మాసం ప్రారంభ సమయానికి మిథునంలో గ్రహములు ఏవీ లేవు, కానీ 26వ తేదీకి కుజుడు గోచారం రీత్యా మిథునంలోకి వెళ్తారు. కర్కాటకంలో గ్రహములు ఏవీ లేవు, కానీ సింహంలో ఉన్న బుధుడు ఆగస్టు 22వ తేదీ వక్రించి కర్కాటకంలోకి వెళ్ళి ఒక 12 రోజులుండి మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో సింహంలోకి వస్తారు. సాధారణంగా చంద్ర సంచార ఫలితాలు ఉంటాయి. ఈ నెల మొత్తం ప్రభావం సింహం నుంచి ఎక్కువ చూపించబోతోంది. మాసం సమయానికి సూర్యుడు 00 డిగ్రీలో తీసుకున్న, బుధుడు 4.31 డిగ్రీలో ఉన్నారు. శుక్రుడు 19.56 డిగ్రీల్లో ఉన్నారు. సింహం మీద వృషభంలో ఉన్న కుజుడు యొక్క 4వ చూపు, కుంభంలో ఉన్న శని యొక్క 7వ చూపు ఉంది. ఎక్కువ గ్రహముల ప్రభావం ఈ నెలలో సింహం నుంచి ఉండబోతోంది. ఇక కన్యలో కేతువు 14.39 డిగ్రీల ప్రాంతంలో ఉన్నారు. కేతువు మీద వృషభంలో ఉన్న గురువు యొక్క 5వ చూపు ఉంటుంది. తులలో గ్రహములు ఏవీ లేవు. చంద్ర సంచారం మినహా ఈ నెల వేరే గ్రహముల యొక్క స్థితి కానీ వీక్షణం కానీ ప్రభావం కానీ ఉండటం లేదు. వృశ్చికంలో గ్రహములు ఏవీ లేవు, కానీ మాసం ప్రారంభ సమయంలో గురువు, కుజుడు, శని యొక్క 3 చూపులు వృశ్చికం మీద ఉంటున్నాయి. ఇక ధనస్సులో మాసం ప్రారంభ సమయానికి చంద్రుడు 17.21 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. మకరంలో గ్రహములు ఏవీ లేవు, కానీ గురువు యొక్క 9వ చూపు మకరం మీద ఉంటుంది. బుధుడు వక్రించి కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత బుధ, గురు చూపులు మకరం మీద ప్రభావం చూపుతాయి. కుంభంలో శని ఉన్నారు. ఆయన 23.34 డిగ్రీస్ ప్రాంతంలో ఉంటున్నారు. శని వక్రించి వెనకకు వస్తున్నారు. ఇక కుంభంలో ఉన్న శని మీద సూర్య, బుధ, శుక్ర 3 గ్రహముల యొక్క వీక్షణ ఉంటుంది. కాబట్టి సింహం తర్వాత ఎక్కువ గ్రహముల ప్రభావం కుంభం నుంచి చూపించబోతోంది. ఇక మీనంలో రాహువు 14.39 డిగ్రీల ప్రాంతంలో ఉంటున్నారు. శుక్రుడు కన్యలోకి వెళ్ళిన తర్వాత శుక్ర వీక్షణ మీనం మీద ఉంటుంది. ఇది గ్రహముల స్థితి మరియు డిగ్రీలు మరియు వీక్షణలు వీటికి సంబంధించిన వివరణ. ఇంకా ఈ నెలలో గ్రహ మార్పులు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ భావాల్లోకి వెళ్తారో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఈ నెలలో బుధుడు వక్రించి కర్కాటకంలోకి వెనక్కి వెళ్తున్నారు. ఈయన అంటే వాస్తవంగా సింహం నుంచి కన్యలోకి వెళ్ళాలి, కానీ ఈయన వక్రించి వెనకకు వెళ్ళి మళ్ళీ సింహంలోకి వస్తున్నారు. ఆగస్టు 22వ తేదీ ఉదయం 6:45 ప్రాంతంలో సింహం నుంచి వక్రించి కర్కాటకంలోకి వెళ్ళి దాదాపు 12 రోజులుండి 13వ రోజు 4వ తేదీ 9వ నెల 24 అంటే సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11:30 సమయంలో కర్కాటకం నుంచి మళ్ళీ సింహంలోకి వస్తున్నారు. ఇది బుధుడు వక్రించి వెనక్కు వెళ్ళి మళ్ళీ సింహంలోకి వస్తున్న దానికి సంబంధించిన వివరాలు. ఇక తర్వాత 2వ గ్రహ మార్పు ఆగస్టు 24వ తేదీ అర్ధరాత్రి, 25వ తేదీ తెల్లవారుజామున ఏం కాదు, అర్ధరాత్రి 1 గంటకి శుక్రుడు సింహం నుంచి కన్యలోకి వెళ్తున్నారు. తర్వాత 3వ గ్రహ మార్పు కుజుడు ఉంటుంది. కుజుడు ఆగస్టు 26వ తేదీ వృషభం నుంచి మిథునంలోకి వెళ్తున్నారు. మొదట్లో సాధారణ వేగంతోనే ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇంచుమించు మిథునం భావం పూర్తి అయ్యేంత వరకు అక్టోబర్ చివరి వరకు కూడా కుజుడు సాధారణ వేగంతోనే వెళ్తున్నారు. కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత స్తంభన అయితే ప్రారంభమవుతోంది, కానీ ఇది అక్టోబర్లో ఉంటుంది. ఈ నెలకు సంబంధించి కుజ స్తంభన పెద్దగా ప్రభావం చూపట్లేదు, రెగ్యులర్ ట్రావెలింగే ఉంటుంది. కుజ స్తంభనకు సంబంధించిన వివరాలతో మనం ప్రత్యేక వీడియో చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇదేంటి గ్రహముల స్థితి, డిగ్రీలు, వీక్షణం మరియు గ్రహముల రాశి మార్పు వీటికి సంబంధించిన వివరాలు. ఇంకా మనం గత నెల రివ్యూ గురించి చెప్పుకుందాం. ఈ నెల చెప్పాల్సిన విషయాల కంటే గత నెల రివ్యూ గురించి ఎక్కువ విషయాలు చెప్పాల్సి వస్తుందేమో. మనం ప్రధానంగా చెప్పుకున్న అంశాలు ఏంటి అంటే గంటకు బ్రేకింగ్ న్యూస్లు అయితే వింటాం. ఇది ఇంచుమించు నెల మొత్తం చూసామన్నమాట. నెల ప్రారంభంలో కాస్త సాదాసీదాగా అనిపించిన నెల ముగిసే కొద్దీ ప్రతి గంటకు ఒక్కొక్క కొత్త విషయం, పాత విషయాన్ని మరిచిపోయే విధంగా కొత్త విషయాలు జరుగుతూ రావడాన్ని అయితే మనం గమనించాము. నేను ఎన్ని విషయాలు కవర్ చేస్తానో నాకైతే తెలియట్లేదు, ఎందుకంటే దాదాపు నేను 100కు పైన లెక్కేసుకుంటే 200 కంటే ఎక్కువ జరిగాయి. అన్ని విషయాలు ఇక్కడ నేను కూడా రివ్యూలో చెప్పలేను, కాబట్టి కీలకమైన కొన్ని విషయాలు చెబుతాను.
మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు తెలుసుకున్న విషయాలు ఎవరిని కించపరచకుండా కేవలం విషయం మాత్రం చెప్పదలుచుకున్న వాళ్ళు మీరు తెలుసుకున్న విషయాన్ని గమనించిన అంశాలని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎవరిని వ్యక్తిగత విమర్శలు చేయకుండా. ఇంకా మనం చెప్పుకున్న ప్రధాన అంశాలు ఏంటంటే వ్యక్తులు, సంస్థలు, రాష్ట్రాలు, ఊర్లు, దేశాలు కూడా అప్పటికప్పుడు లేదా రాత్రికి రాత్రి పరిస్థితి తారుమారు అవుతుంది అనేది మనం ప్రధానంగా చెప్పుకున్న మొదటి అంశం. ఇంకా వ్యక్తులకు సంబంధించి చూసుకోవాల్సి వస్తే ఇరాన్లో హమాస్ సంస్థ యొక్క అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరిని ఇరాన్లో వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళని చంపారు. ఇది ఇది చిన్న విషయం కాదు. వీళ్ళు మళ్ళీ కొంతమంది తీవ్రవాదులను తయారు చేసి ఇంకొక దేశానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు కానివ్వండి, యుద్ధాలు చేసే స్థాయికి తీవ్రవాద సంస్థలు తయారు చేస్తున్నారు అంటే వీళ్ళు ఖచ్చితంగా సామాజిక జీవితానికి, సామాజిక వ్యక్తులకు ఇబ్బంది కలిగించిన వ్యక్తుల కిందకే అవుతారు. వీళ్ళ కారణంగానే ఇజ్రాయెల్లో అనుకోకుండా అప్పటికప్పుడు యుద్ధం అయితే ప్రారంభమైంది. కాబట్టి హమాస్ సంస్థ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరిని అయితే గత నెలలో వెళ్ళి మట్టుబెట్టాయి. ఇదైతే మన అందరం గమనించిన విషయం. తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని గారు షేక్ హసీనా గారు, వారు అప్పటికప్పుడు అసలు ఒక 2 గంటల సమయంలో మొత్తం జరిగిపోయింది. దేశం వదిలి పారిపోవాల్సిన ఒక పరిస్థితి అయితే వచ్చింది. మన అందరం గమనించాము. దేశం వదిలి పారిపోకుండా ఉంటే వారికి ఆ రోజు ప్రాణ సంకట పరిస్థితి అయితే ఉండింది. మనం ఈ విషయాన్ని కూడా చెప్పుకున్నాము. దేశాధ్యక్షులకు సంబంధించి పదవీగండం లేదా ప్రాణగండానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ రోజు ఆవిడ దేశం వదిలి పారిపోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణ సంకట పరిస్థితి అయితే ఆవిడకి ఏర్పడి ఉండేది. ఇబ్బందికరమైన స్థితి ఆ రోజు ఉన్న పరిస్థితి అయితే. అమెరికా అధ్యక్ష పోటీ నుంచి బైడెన్ గారు వైదొలగటం, వారికి వాస్తవంగా వయసు అయిపోయిందని ఇలా రకరకాల కారణాలతో వారు కూడా ఆరోగ్య కారణాల రీత్యా తట్టుకోలేక తనకు తానుగా అధ్యక్ష పోటీ నుంచి వైదొలిగారు. సో ఇంకా అప్పటికప్పుడు వారు తీసుకున్న నిర్ణయం అది కూడా ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయమే. ఇంకా మన దేశానికి సంబంధించి చూసుకుంటే ఒలింపిక్ పోటీల్లో పాల్గొని ఖచ్చితంగా ఇంక ఈవిడ గోల్డ్ మెడల్ తెస్తారనుకునే సమయంలో వినస్ బోగట్ అనుకుంటాను, ఖచ్చితంగా ఈవిడ ఒలింపిక్ మెడల్ తెస్తారు అనే సమయంలో బోగట్ గారిని అనర్హత వేసి కేవలం 100 గ్రాములు అధిక బరువు ఉన్నారని చెప్పేసి అనర్హత వేటు వేసి ఆవిడ్ని బహిష్కరణ చేశారు. ఆవిడ కూడా ఇంకా నేను రిటైర్మెంట్ తీసేసుకుంటాను, నాకు ఇంకా ఓపిక లేదు పోరాటం చేయడానికి అని చెప్పి ప్రకటించారు. ఇంకా మనం సినీ రంగానికి సంబంధించి కొన్ని మరణాలు కానీ ఉద్రిక్త పరిస్థితులు కానీ ఉంటాయని చెప్పుకున్నాము. సినీ రంగంలో ఏది మరణ పరిస్థితులు ఏవి సంభవించలేదు కానివ్వండి, కానీ ప్రముఖ నృత్య కళాకారిణి అంటే ఇంకా వీళ్ళు కూడా కళారంగాలకు సంబంధించిన వ్యక్తే కాబట్టి వయసు అయిపోయి ఆవిడ కాలధర్మం చెందారు. మన రాష్ట్రానికి సంబంధించి దేశ విదేశాల్లో అత్యంత ప్రఖ్యాత నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి గారు, వారు ఇప్పటికీ కూడా కూచిపూడి, భరతనాట్యం ఇంకా కొన్ని నాట్యాలకు సంబంధించిన పేర్లు చెబితే యామిని కృష్ణమూర్తి గారితో పోల్చుకొని వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఆ రంగంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆవిడ వయసు అయిపోయి కాలధర్మం చెందారు. అంటే ఇది కళారంగానికి సంబంధించి ఒక మరణం అక్కడ సంభవించింది. ఇంకా సినిమా రంగాలకు సంబంధించి కాస్త చర్చలు అయితే జరుగుతాయని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే మంచో చెడో సినీ రంగం అనేది వార్తల్లో ఉంటుంది అని. ఇంకా రాజ్ తరుణ్ అనే అబ్బాయి సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారంతో ప్రారంభమయ్యి చివరికి అంటే ఇప్పుడు ఇంకా నేను వారం ముందరే వీడియో చేస్తున్నాను, ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు గమనించుకుంటే ఏపీ డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ గారు ఒకప్పటి హీరోలు అడవులను రక్షిస్తే ఇప్పుడు హీరోలు అడవులు నరకమని చెబుతున్నారు అనే వార్తలతో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇంతవరకు అయితే సినిమా రంగానికి సంబంధించి నెల మొత్తం ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు రావడం, మాట్లాడడం, వాటికి సంబంధించి చర్చలు ఇవైతే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మధ్యలో ఈ కేరళలో జరిగిన విలయంలో సినిమా రంగం వాళ్ళందరూ వారి శక్తి మేరకు వారు ధన సహాయం ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయమే, సంతోషం. ఇది వ్యక్తులకు సంబంధించి. ఇంకా దేశాలకైతే ప్రధానంగా మనం చూసుకోవాల్సి వస్తే బంగ్లాదేశ్ని ప్రధానంగా తీసుకోవాల్సి వస్తుంది. రెండవ దేశం బ్రిటన్. లండన్లో అనుకోకుండా యుద్ధ వాతావరణం చెప్పడం కంటే కూడా మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. అక్కడ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటున్నాయి. తర్వాత ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వీళ్ళ యుద్ధం మధ్యలోకి ఇరాన్లో ఉన్న హమాస్ అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుని చంపిన కారణంగా ఇంతవరకు సైలెంట్గా ఉంటున్న ఇరాన్ దేశం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధాన్ని ప్రకటించి మేము వారి మీద దాడి చేస్తామని చెప్పడం జరిగింది. ఇక యుద్ధం ప్రారంభమైతే ఇంకా ఇంచుమించు చాలా దేశాల యుద్ధాల్లో అయితే పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. పరిస్థితి కూడా దానికి సంబంధించినట్టే ఉంది.
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మనం ఈ ఉద్రిక్తతలు కొనసాగడానికి ఈ నెలలో కూడా అవకాశం ఉంటుంది. ఇంకా కొంతవరకు ఈ భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైన స్టెప్స్ తీసుకుంటున్న కారణంగా మనకంటూ నేరుగా సమస్య ఏమీ లేకపోయినా కూడా ఇతర దేశాలు వేస్తున్న అడుగుల కారణంగా భారతదేశంలో కూడా కాస్త ఇబ్బందికరమైన గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. విదేశాల ప్రవర్తనల రీత్యా ఇంకా ఎవరు ఏ స్టెప్ తీసుకున్నా కూడా భారతదేశం తప్పని పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో అడుగు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ 15 రోజులు మనం చూడవలసి వస్తుంది ఏం జరుగుతుంది అని. మన దేశంలో ఏ ఏ రాష్ట్రాలు ఉంటే ఇంకా మనం గురువు రాశి మార్పు వీడియోలో కావచ్చు, గ్రహ కూటమి వీడియోలో కావచ్చు, సూర్యుడు వృషభ సంచారం వీడియోలో కూడా కావచ్చు చాలా ఖచ్చితంగా చెప్పుకోవడం జరిగింది. ఊళ్ళు ఈ కొండల కింద ఉన్న అంటే అడవులు పర్వతాలు కొండల కింద ఉన్న లోయల్లో నివాసం ఉంటున్న ప్రజలు ఈ పర్వతాలు కూలిపోవడం కావచ్చు, లేదంటే పర్వత శిథిలాల కింద పడి కావచ్చు, ఊళ్ళు గ్రామాలు మాయమైపోయే అవకాశం ఉంది చాలా ఖచ్చితంగా చెప్పుకున్నాం మనం. ఇంకా ఆ పరిస్థితిని ఈసారి కేరళలో తీసుకోవాల్సి వస్తుంది. కేరళలో మనం చూసాం, కళ్ళు మూచి తెరిచే లోపల అన్నీ జరిగిపోయాయి, ఊళ్ళు కొట్టుకొని పోయాయి. ఇంకా ఇంచుమించు ఇటువంటి పరిస్థితే మళ్ళీ మనకు ఉత్తర భారతదేశంలో కూడా ఉత్తరాఖండ్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, కొంతవరకు అస్సాంలో కావచ్చు, ఇంచుమించు ఇటువంటి పరిస్థితులు చూసినా కూడా ఢిల్లీలో కూడా కాస్త ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యధిక ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని అయితే మనం గమనించాము. సో ఎక్కువగా నష్టపోయింది అయితే కేరళనే ఈసారి. ఓకే, దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయిలేండి. వాళ్ళు ఏదైతే అందరూ దేవుడు భూమి అంటున్నారో అక్కడ దేవుడు భూమికి వ్యతిరేకమైన పనులు చాలా జరిగాయి. చాలామంది మనకు చెప్పిన విషయం ఏంటంటే గర్భంతో ఉన్న ఏనుగు మరణించిన కారణంగా కేరళలో ఇటువంటి పరిస్థితులు వచ్చాయి అని లండన్లో ఉన్న ఎవరో చెప్పారు. ఆ కారణంగానే ఇక్కడ వరదలు ఇలా వచ్చి ఊర్లు తుడిచికి పెట్టుకుపోయాయా అని చాలామంది చెప్పారు, సందేహాన్ని వెలిబుచ్చారు. అసలు విషయం ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన ఇష్యూ జరిగిందో, అంటే అయ్యప్ప స్వామి ఆలయంలోకి స్త్రీలు వెళ్ళకూడదు అని ఒక వర్గం, మేము వెళుతామని చెప్పి ఒక వర్గం, అప్పుడున్న సీఎం ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఎవరున్నారో ఈయనే అప్పుడు సీఎంగా ఉన్నారు. అక్కడ కమ్యూనిస్టు భావజాలం ఉన్న కారణంగా పూర్తిగా హైందవ వ్యతిరేక భారతీయ సనాతన ధర్మానికి వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించాలని కట్టగట్టుకొని పట్టుబట్టి కొన్ని అనాగరికమైన వాళ్ళు కావాలనే చేశారు. స్త్రీలను వెళ్ళకూడని సమయంలో కావాల్సికన్నానే ఈ శానిటరీ ప్యాడ్స్ అవి కూడా నెత్తిన ఇరుముడిలాగా కట్టి పెట్టుకుని ఆలయంలోకి పంపించడం, అదే సమయంలో హిందువులను బాధించాలని, హిందువులను వేధించాలని, మనం ఏదైతే దేవతలుగా పూజిస్తామో గోవులు, ఈ గోవుల్ని దూడల్ని చిన్న పిల్లలైన దూడల్ని పబ్లిక్గా నడి రోడ్డు మీద నరికి చంపి వాటి రక్తం రోడ్డు మీద చెల్లారు. ఏదైతే వాయనాడ్ జిల్లా అంటున్నారో ఈ వాయనాడ్ జిల్లాలో ఏదైతే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఊర్లలోనే ఆవుల్ని గోవద పబ్లిక్గా నడి రోడ్డు మీద చేసి వాటి రక్తాల్ని రోడ్డు మీద చెల్లి వాటి మాంస ఖండాల్ని కూడా అక్కడ చెల్లారు అన్న విధంగా కొన్ని విషయాలను అయితే మనం అప్పట్లో, ఇప్పుడు కాదండి 2018-19 న్యూస్లు కానీ గమనించిన వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటే తెలుస్తుంది. ఆ సమయంలో ఇలా చెయ్యకూడని కొన్ని, అంటే కొంతమంది ఇంకా అది తింటున్నారు, వద్దంటే వదలరు, మాకు నచ్చింది మేము తింటామంటారు. ఇంకా ఈ భారతదేశంలో ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఎక్కువైపోయి ఎవరిష్టానికి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. సరే, ఇంకా దానికి కూడా ఏమీ చేయలేక హిందువులు సైలెంట్ అయిపోయారు. ఎవరైతే మీరు గోవధ చెయ్యవద్దండి, గోవు యొక్క మనసు కష్టం కానీ గోవు క్షోభ పడితే దేశానికి మంచిది కాదు అని చెబితే మేము చేస్తాం, ఏం జరుగుతుందో చూస్తామని కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది ఈ విధంగా గోహత్యలు చేసి ఆ రక్తం అక్కడ చిందే విధంగా చేసి ఆ మాంస ఖండాల్ని అక్కడంతా చెల్లినారు అనే విధంగా మనకు అప్పట్లో అయితే ఇటువంటి విషయాలు ప్రధాన న్యూస్ ఛానల్స్ ఎప్పుడు వేయరండి. ఎందుకంటే వాళ్ళకి ఎంతసేపటికి బిజినెస్ కావాలి. కానీ ఎవరో చూడలేకుండా మనసు అంగీకరించలేక ఉండలేని కొందరు సాధారణ వ్యక్తులు వాటి వీడియోస్ తీసి అప్పట్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వీడియోస్ అయితే వచ్చింది వాస్తవమే, విషయాలు జరిగింది అయితే వాస్తవమే. చూసి మనసు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇటువంటి సంఘటనల కారణంగా, ఎందుకంటే స్త్రీ కావచ్చు, గోవు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, అకారణంగా క్షోభకు గురి అవుతే ఆ నేలలో కరువు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. విలయాలు
ప్రకృతి వైపరీత్యాలు ఖచ్చితంగా వస్తాయి. ఊర్లకు ఊర్లు, దేశాలకు దేశాలు ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోవలసి వస్తుంది. ఇది హైందవ ధర్మంలో మన ఋషులు కనిపెట్టి చెప్పిన విషయం. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టాలను, తప్పులు పట్టాలను, బాధించాలను, వేధించాలను కాదు. కానీ వాళ్ళు మీరు ఏం చేస్తారో మేము చూస్తాం, మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి అని ఎదుటి వాళ్ళని సవాల్ చేస్తూ ఇటువంటి కార్యకలాపాలు చేశారు. మనుషులు ఏమీ చెయ్యలేనప్పుడు ఖచ్చితంగా ప్రకృతి తన చేతిలోకి తీసేసుకుంటుంది. సో ధర్మబద్ధమైన నడవడిక కలిగి ఉండమని చెప్పడం ఎప్పుడు ఇతరుల కోసం కాదు, మనల్ని మనం ధర్మంగా రక్షించుకోవడానికి. ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఇది జరిగింది అని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఆ రోజు జరిగింది ఒకటే కాదు, ఒకసారి అలా చేశారంటే ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఎవరు మమ్మల్ని ఏం చేయలేరని ఇంకా విచ్చలవిడితనం అనేది పేటరైపోతుంది. ఎవరైనా ఏదైనా చెయ్యవచ్చు, మనం చట్టాల ద్వారా తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి నుంచి, భగవంతుడి నుంచి తప్పించుకోవడం అనేది ఎవరి వల్ల కాని పని. చట్టాల నుంచి తేలిగ్గా తప్పించుకోగలిగిన చాలామంది ప్రకృతికి బలైపోతూ వచ్చేస్తారు. ఇంకా అక్కడ ఎవరు తప్పించడానికో అడ్డుపడ్డానికో ఎవరు రాలేరు, కుదరదు కూడా. సో కాబట్టి మనం ధర్మంగా ఉండగలిగినంత వరకే మనం సేఫ్గా ఉంటాము. ధర్మాన్ని వదిలేసామంటే, ధర్మాన్ని మీరిపోయామంటే, అధర్మం వైపు అడుగులు వేసామంటే మనిషిని కాపాడడం ఎవరి వల్ల కాని పని. ప్రకృతి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఎవరు ఉండరు అక్కడ. సో ఇది అండి రాష్ట్రాలకు సంబంధించిన విషయం. చాలా ఎక్కువసేపు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంక ఇది సందర్భం కాబట్టి నేను మాట్లాడవలసి వచ్చింది. ఇంకా ఏపీకి సంబంధించి ఏ విషయాలు జరిగాయంటే, మనం ప్రధానంగా చెప్పుకున్న అంశాలు ఏంటంటే, వ్యక్తులు తాము చేసే పొరపాట్ల కారణంగానే తమే బయటపడతారు. ఎవరో ఎవరిని ఇబ్బంది పెట్టడం ఉండదు. వీళ్ళు చేసే పొరపాట్ల కారణంగానే వీళ్ళు ఇబ్బందులకు గురవుతారు అని ఒక విషయం చెప్పుకున్నాము. ఇంకా సూర్యుడు వృషభ సంచారం మరియు గ్రహకూటం వీడియోలో కూడా చెప్పుకున్న ఇంకో విషయం ఏంటంటే, వివాహేతర సంబంధాల కారణంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గందరగోళాలు, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, గొడవలు జరగడం, పరువు మర్యాదలకు భంగం ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతాయని మనం చెప్పుకోవడం జరిగింది. సూర్యుడు వృషభ సంచారం వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా 3 నెలలకు సంబంధించిన సామాజిక పరిస్థితులుగా వీటిని చూడండి అని మనం చెప్పాము. అక్కడలో చివరి అంశం వివాహేతర సంబంధాల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంక ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏపీలో ఒక పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడి యొక్క వివాహేతర సంబంధానికి సంబంధించిన వార్తలతో ప్రారంభమైన నెల, అదే పార్టీకి సంబంధించిన ఇంకొక నాయకుడి యొక్క ఇంకో వివాహేతర సంబంధం యొక్క వార్తలతో ముగుస్తోంది. దీన్ని మనం చూస్తున్నాం. మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు, రెండో వ్యక్తి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అనేసి ఏదో పేరు, ఇంకా మధ్యలో 2-3 పేర్లు ఏదో వచ్చిపోయాయి. కానీ అవి ఇంత కాంట్రవర్సీస్కి దారి తీయలేదు. ఇవి 2 మాత్రం ప్రారంభంలో ఒకటి, నెల చివరిలో ఒకటి హైలైట్స్ అయ్యాయి. ఈ విషయం అయితే ఇంకా అందరికీ తెలిసిందే కాబట్టి ఇంక ఇప్పుడు నేను పేర్లు చెప్పవలసి వచ్చింది. ఇంకొక సంఘటన ఏం జరిగింది ఏపీలో అంటే, మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ఇంకా ఇక్కడ అన్ని వేళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వైపు వెళ్తున్నాయి. ఇది కుట్రపూరితంగానే జరిగింది, సందేహం అవసరం లేదు. ఈ తర్వాత కేవలం ఒక ఆఫీసులో ఫైల్ దగ్ధం మాత్రమే కాదు, తర్వాత ఆయన ద్వారా భూములు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది బాధితులుగా బయట వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు అక్కడ. సో ఈ కారణంగా అయితే ఆయన తనకు తానుగా ఆయన ఏదో ఒక తప్పును సరిపుచ్చుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం కారణంగా ఇంకా బయటపడని చాలా తప్పులు ఈరోజు ఆయనకు చుట్టుకోవడానికి, అవి కేసులుగా మారడానికి, ఇంకా ఎంత హ్యాండిల్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకున్నా కూడా ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడడానికి ఇంకా ఆయనకి జీవితకాలం సరిపోతుంది. అంటే ఇంతవరకు పెద్ద పెద్ద కేసులు, కోర్టులు ఇవి లేకుండా ఉన్న వాళ్ళు ఇంకా వాటి గురించి ఆయనకు కూడా కోర్టులు, కేసులను తిరగడానికి సరిపోతుంది జీవితకాలం. ఇదే మనం చెప్పుకుంది, ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఇప్పుడు వాళ్ళు బయటపడి దొరకడానికి అవకాశం ఉంది అని ఇంక ఇవి ప్రారంభమవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, 22 సంవత్సరాల ముందర హైదరాబాద్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో దొంగతనం, బ్యాంకుకు సంబంధించి ఏదో కట్టాల్సిన డబ్బు కట్టకుండా పారిపోయేసి వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే పేర్లతో తిరుగుతూ ఇంకా ఈ నెలలో ఏదో ఒక చిన్న పొరపాటు ద్వారా ఆయన దొరికిపోయారు, అరెస్ట్ చేశారు అనేసి కూడా మనకు న్యూస్లో వచ్చింది. సో ఇది కూడా ఎప్పటి నుంచో తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు చట్టానికి దొరకడానికి, అంటే ఇంకా ఇలాంటివి చాలా జరుగుంటాయి. బట్ మనకు న్యూస్లో బయట వచ్చే 1-2 మాత్రమే మనకు తెలుస్తాయి కాబట్టి నేను గమనించిన అంశాలు ఇవి. ఒక అంశం ఏంటంటే, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, అన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయని మనం స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఇంకా ప్రకృతి వైపరీత్యాలకైతే లెక్క లేకుండా అయిపోయింది. ఇంకా 2 విమాన ప్రమాదాలు జరగడాన్ని, ఇంకా 2-3 రైలు ప్రమాదాలు జరగడం, మనకి ఇక్కడ ఇండియాలో కేరళ విధ్వంసం జరిగిన అదే రోజే రష్యాలో కూడా ఒక పెద్ద రైలు ప్రమాదం జరిగింది. అదే సమయంలో ఇంకొక దేశం
దేశం పేరు సరిగ్గా గుర్తులేదు. అదే రోజు ఇంకొక దేశంలో కూడా ఒక పెద్ద రైలు ప్రమాదం, మళ్ళీ మన కేరళలో జరిగిన విధంగానే ఇంకొక ప్రకృతి వైపరీత్యం జరిగి అక్కడ కూడా కొన్ని ఊర్లు కొట్టుకొని పోయిన విధంగా నేను గమనించాను ఇంటర్నేషనల్ న్యూస్లో అయితే. ఇది ఏంటి గత నెల రివ్యూకి సంబంధించిన వివరాలు. మనం కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, నేను ఇంకా అన్ని కవర్ చేసి చెప్పలేకపోయాను. ఓకే, జరిగిపోయిన విషయాల గురించి అన్నీ మనం కవర్ చేయలేం కూడా, అది జరిగే పని కూడా కాదు. బట్ మీరు ఎవరైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు చూసిన తెలుసుకున్న విషయాల్ని, ఈ నెలలో జరిగిన ఇబ్బందికరమైన అంశాలను కావచ్చు, మీరు గమనించిన అంశాలను కావచ్చు, కామెంట్ సెక్షన్లో అయితే మీరు చెప్పవచ్చు. కానీ ఎవరిని బ్లేమ్ చేస్తూ అయితే దయచేసి కామెంట్స్ అయితే చేయవద్దండి. ఓకే, ఇది ఏంటి గత నెల రివ్యూ. ఇంకా మనం సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు అనే విషయం గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. ఇంకా గత నెల కొనసాగింపుగానే ఈ నెల ఉంటుందండి. మనం చెప్పుకున్న 3 నెలల్లో కేవలం 2.5 నెల మాత్రమే గడిచింది. ఇంకొక 15 రోజులు ఈ నెలలో మిగిలే ఉన్నాయి. తర్వాత కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాకపోతే మొదటి 15 రోజులు అత్యంత ప్రమాదకరంగాను ఇబ్బందికరంగాను, రెండో 15 రోజులు దానికి కొనసాగింపుగాను ఉంటుంది. బట్ నెలంతా కూడా కాస్త ఇబ్బందికరమైన నెలగానే మనం చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ సూర్య శని ఎదురెదురుగా ఉండడం, సింహంలో ఉన్న సూర్య శుక్ర బుధుల మీద వృషభంలో ఉన్న కుజవీక్షణ ఉండడం, సూర్య శని శుక్ర బుధులు ఈ నలుగురు ప్రభావం సింహంతో పాటు కుంభం మీద కూడా ఉండడం నిజంగానే ఒక బీభత్సమైన నెలగానే ఈ నెల మనం చూసుకోవాల్సి ఉంటుంది. చిన్న పరిస్థితి అయితే కాదు, అర్థం చేసుకోవడం కూడా అంత తేలిక కూడా కాదు. అత్యంత ప్రమాదకరమైన నెలగా మనం చూడవలసి ఉంటుంది. ఏమేం జరగచ్చు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాం 1 by 1. 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అత్యంత క్లిష్టమైన 10 రోజుల సమయంగానే మనం చూడవలసి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు ఏమున్నాయి, ఇలాగే కొనసాగుతాయి, ఏమీ మారదు. మళ్ళీ మాట్లాడితే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. మనం తేలిగ్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటే సినిమా భాషలో నేను ఈ పదాన్ని వాడుతాను. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఈ 3 రకాల కలగలుపుతో కూడిన ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఉన్న ఒక సినిమాని మనం ఎలా చూడగలుగుతామో అటువంటి క్లైమాక్స్ సీన్స్ ఉన్న సంఘటనలతో కూడిన సినిమాగా ఈ మొదటి 10 రోజులు ఉండటానికి అవకాశం ఉంటుంది. భయానక పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితులు, ఏం జరుగుతుందో అని అర్థం చేసుకునే లోపల జరగకూడని ఇబ్బందులు, దారుణాలు జరిగిపోవడం ఇవన్నీ కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. మనం ఏదైతే గత నెల సమాజంలో ఈ నెల చెప్పుకున్నామో అన్నీ కొనసాగుతాయండి. ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు ప్రతిరోజు గంటకు జరుగుతూనే ఉంటాయి. రహదారులు రక్తం తాగుతున్నాయి అనే వార్తనైతే మనం ప్రతిరోజు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పటికే చెబుతున్న విధంగా ఇరాన్ యుద్ధం ప్రారంభం చేసినా చెప్పలేము. 1-2 దేశాలు మళ్ళీ కొత్తగా యుద్ధ సన్నాహాలకు దిగి యుద్ధాలు ప్రారంభం చేయడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంకా భారతదేశం చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల రీత్యా పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇండియా కూడా మూవ్ కావాల్సి వస్తుంది. వీటికి అన్నిటికీ వేరే దేశాలు పావులు కదుపుతున్నా కూడా ఈ సమయంలో కానీ యుద్ధం ప్రారంభమైతే మొదలు పెట్టినవాడు, సహకరించినవాడు అందరూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. పరిస్థితులు మళ్ళీ వాటికే సహకరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశాల్లో అంటే బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇటువైపు ఇరాన్ కావచ్చు, సౌదీ కంట్రీస్ కావచ్చు, ఇస్లామిక్ దేశాల్లో మత ఘర్షణలు, మత కల్లోలాలు ఇప్పటికే ప్రారంభమైనా కూడా ఇవి కొంత పెరిగి ఉద్రిక్తతలుగా మారడానికి, కొనసాగించడానికి, ఈ కారణంగా ఎక్కువగా ప్రాణ సంకట పరిస్థితులు ఏర్పడడానికి, ప్రాణ నష్టం కంటే కూడా ఆ దేశాల యొక్క పరువు మర్యాదలకు భంగం కలిగి ఆ దేశాలకు ఉన్న కొన్ని అవకాశాలను ఆ దేశాలు కోల్పోయే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్లో ఇంతకుముందు ఒకసారి క్రికెట్ టీంకి సంబంధించిన బస్సు మీద దాడి జరిగింది. ఆ బస్సు మీద దాడి జరిగిన తర్వాత ఆ దేశంలో ఎవరు మళ్ళీ ఇంతవరకు క్రికెట్ సిరీస్ అనేది పెట్టలేదు. ఆ దేశంలో వెళ్ళి ఎవరు ఆడటం లేదు. ఆ దేశ ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎవరినో బెదిరించాలని చేసిన ప్రయత్నమే అయినా కూడా ఆ తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఏం లబ్ధి పొందారో తెలియదు, కానీ దేశం అయితే నష్టపోయింది. సో ఇలాగే ఎవరైనా మత ఘర్షణలతో, మత పిచ్చితో మాత్రం దాడులు చేస్తే మాత్రం దాడి చేయించేవాడు ఎంత మాత్రం లబ్ధి పొందుతాడో తెలియదు, కానీ దేశం అయితే తీవ్రంగా నష్టపోతుంది. తర్వాత వాళ్ళకి కొన్ని అవకాశాలు జీవితకాలం లభించకపోవడానికి కూడా ఇవి సహకరిస్తాయి. ఈ సమస్య ఎక్కువగా ఈసారి ఇస్లామిక్ దేశాల్లోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది వారి నెత్తిన వారే చేయబెట్టుకోవడం, వారికి వారే నష్టం చేసుకోవడం ఇలా ఉంటుంది. బట్ చెప్పలేం ఎవరి బుద్ధి ఎలా ఎప్పుడు మారుతుందో తెలియదు కదా. ఇక 26వ తేదీ తర్వాత భారతదేశంలో వస్తున్న ప్రకృతి వైపరీత్యాలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు ఈ గత 2-3 నెలల్లో జరిగినంత ఎక్కువగా అయితే ఇంకా లేవు. తర్వాత సమస్యలు కావచ్చు, విషయాలు కావచ్చు, వేరే విషయాల వైపు మళ్ళడానికి అవకాశం ఉంది. ఈ నెలలో ప్రధానంగా ఏం జరగవచ్చు అంటే వ్యాపార సంబంధం కలిగిన రాజకీయ నాయకులు, ఈ విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకోండి.
సాధారణ రాజకీయ నాయకుల కంటే కూడా వ్యాపారాలు చేస్తూ వ్యాపార సంబంధాలు కలిగిన రాజకీయ నాయకులు, వ్యాపార సంబంధాలు కలిగిన సినీ రంగ వ్యక్తులు, అంటే కేవలం సినిమా యాక్టర్స్ అయితే వాళ్ళది పెద్ద సమస్య ఏం కాదు. వ్యాపార సంబంధం కలిగిన సినిమా రంగం వాళ్ళు కావచ్చు, వ్యాపార సంబంధం కలిగిన రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళకు సంబంధించి వీళ్ళ మీద ఐటీ రైట్స్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. బాగా డబ్బు పట్టుబడుతుంది. పట్టుబడిన డబ్బు ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఇదే సమయంలో కొన్ని అరెస్టులు జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా అరెస్టులు అయితే జరుగుతాయి. ఈ అరెస్టులు కాస్త ఇబ్బందికరంగానే మారడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగా కూడా కొంతవరకు రాజకీయ నాయకులకు సంబంధించిన అరెస్టులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి అభిమానులు రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసనలు తెలియజేయడం, వాటి కారణంగా కాస్త రోడ్లు, రాస్తారోకోలు ఇవి జరగడం, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అయితే అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయపరమైన అల్లకల్లోలాలు జరగడానికి అవకాశం ఉంది. కొంతవరకు ఏపీలో కూడా గొడవలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అరెస్టులు జరుగుతాయి అంటే రాజకీయ నాయకులకు, సినిమా రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించి డ్రగ్స్, మద్యం, అక్రమ మద్యం వీటికి సంబంధించి కొన్ని విషయాలు బయటపడి వీళ్ళు అరెస్టులు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మద్యం కారణంగా, లేదా ఇప్పుడు మనకు ఎక్కువగా జరుగుతున్న సమాజంలో గంజాయి, డ్రగ్స్ వీటి కారణంగా అరెస్టులు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. పట్టుబడడానికి కూడా అవకాశం ఉంది. పట్టుబడిన కారణంతోనే ఆ వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ అభిమానులుగా చెప్పుకుంటున్న వ్యక్తులకు ఈ మంచి చెడుతో సంబంధం లేదు కాబట్టి విచక్షణ లేకుండా రోడ్ల మీదకి వచ్చైతే వీళ్ళు వాళ్ళ అభిమాన నాయకులకి అనుకూలంగా ఈ ఆందోళనలు, ధర్నాలు చేయడానికి అవకాశం కనిపిస్తుంది. ఏపీ కాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయపరమైన అల్లకల్లోలం ఈ నెలలో ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ అరెస్ట్ అయ్యే వాళ్ళందరూ తప్పు చేసుకొని తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళే కాబట్టి జరిగే అరెస్టులను చూసి మనం బాధపడవలసిన అవసరమో, సానుభూతి చూపించాల్సిన అవసరమో లేదు. ఇంతకుముందు వాళ్ళకు జరిగిన రోజుల్లో పొరపాట్లు చేసి మాత్రమే వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ చేతుల్లో అన్నీ జరుగుతున్న కారణంగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. పరిస్థితి చేయి దాటిపోతుంది. కాబట్టి రాజకీయపరమైన అరెస్టులు కావచ్చు, వాళ్ళ మీద రైడ్స్ కావచ్చు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితులు ఎక్కువగా అరెస్టుల వైపే చేయి చూపిస్తున్నాయి కాబట్టి రాజకీయపరమైన అరెస్టులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని దేశాల్లో దేశాధ్యక్షులకు కూడా, లేదా రాష్ట్రాధ్యక్షులు కూడా, అంటే సీఎం, పిఎం ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు మన దేశం అనే కాదు ఇంకా కొన్ని దేశాల్లో కూడా కాస్త ప్రాణ సంకట పరిస్థితులు ఏర్పడడానికి అయితే అవకాశం కనిపిస్తోంది. వాళ్ళ మీద అటాక్స్ జరగచ్చు. సో సినీ రంగ, రాజకీయ రంగాలు ఈ నెలలో కూడా వార్తల్లోనే ఉంటున్నాయి. అరెస్టులు జరగడానికి అవకాశం ఉంది, లేదా వాళ్ళ మీద దాడులు జరగడానికి అవకాశం ఉంది. కొన్ని దేశాల లేదా రాష్ట్ర అధ్యక్షుల మీద దాడులు జరగడానికి, వారికి ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఈ నెలలో ఇంకొక కీలకమైన సంఘటనలు, పరిస్థితులు ఏ రంగంలో ఉండొచ్చు అంటే విద్యా వ్యవస్థ, విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, రాస్తారోకోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. విద్యార్థి నాయకులు అరెస్టులు కావడానికి, వాళ్ళ మీద కేసులు ఫైల్ కావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు ఈ ఆందోళన చేయడం నిజమైన సమస్యలతో కాకపోయినా వాళ్ళని రెచ్చగొట్టి ఈ ఆందోళన చేయించడానికి కొంతమంది పురిగొల్పే అవకాశం ఉంది. దయచేసి విద్యార్థి నాయకులు ఈ ట్రాప్లో పడకపోవడమే మంచిది. ఈ కారణంగా వీళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళు తప్పించేసుకుంటారు, కానీ వీళ్ళు బుక్ అయిపోయి వీళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యి రేపు మళ్ళీ భవిష్యత్తులో మంచి ఏమి అంటే వీళ్ళ జీవితాలను వీళ్ళు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితిలో ఈ కేసులు వాళ్ళకు అడ్డుపడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈ నెలలో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఉద్యోగస్తులు చాలా వరకు ట్రాన్స్ఫర్స్ కావడానికి, ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళకి సస్పెండ్ కావడానికి, వీరి స్థానంలో కొత్త వ్యక్తుల నియామకానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఉద్యోగస్తుల స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, కొత్త నియామకాలు కావచ్చు, అంటే ఏదైనా పొరపాట్లు చేసి దాన్ని కప్పిపుచ్చుకొని వీళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఉంటే సస్పెండ్ చేయడం కావచ్చు. అప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రిలీవ్ అయ్యేసి జాబ్లో జాయిన్ కావడానికి, అప్పుడు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ నెలలో సస్పెండ్ కావడానికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. సో ఉద్యోగస్తుల విషయంలో చాలా కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. దేశం మొత్తం కూడా జరుగుతాయి, కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాదు. ఇంకొక విషయం ఈ నెలలో ఏం జరగచ్చు అంటే, ఇప్పటికే ఇది చర్చలు జరుగుతున్నాయి, బట్ ఈ నెలలో స్టెప్ తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. యూట్యూబ్, మీడియా, న్యూస్ ఛానల్స్, ఈ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఏవే ఉన్నాయి వీటన్నిటిలో, అదేవిధంగా మీకు ఉద్యోగాలు తీసిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసేసిన కొన్ని సంస్థలు ఏమున్నాయో వీటి మీద కేసులు ఫైల్ కావడానికి, వీటి మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. సో యూట్యూబ్లో కూడా చాలా వరకు
ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి. ఎవరి ఇష్టానికి వాళ్ళు ఒక ఛానల్ ఓపెన్ చేసుకొని ఎవరికి తోచింది వాడు పెట్టేసుకుంటూ చాలామందిని ఇబ్బంది కూడా పెడుతున్నారు. వీళ్ళకి సంబంధించి కాస్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి, అంటే మనకు లాస్ట్ మంత్లోనే ప్రపోజల్ వచ్చింది. కొంతమంది ఇలా చేస్తే మేము ఇబ్బంది పడతాం కదా అనేసి అడుగుతున్నారు. బట్ వీటి కారణంగా నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి సమాజ హితం కోసం కొంత ఫార్వర్డ్ స్టెప్ అయితే గవర్నమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని కండిషన్స్ పెట్టడం కానీ, ఇటువంటి కంటెంట్స్ అయితే చేయాలి అని చెప్పడం కానీ, కంటెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రమే చేయాలి, వ్యక్తుల్ని బ్లేమ్ చేసే విధంగా వీడియోస్ చేయకూడదు. ఇలా కొన్ని రూల్స్ ఏదైనా పెట్టి కొన్ని చట్టాలు అయితే తీసుకొని రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఈ నెలలో కానీ ఇది స్టార్ట్ కాకపోతే 3 నెలల తర్వాత అయినా సరే ఇది ఖచ్చితంగా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. బట్ అప్పుడు అది ప్రారంభం కావాలన్నా కూడా దానికి ప్రారంభ స్టెప్ అనేది ఈ నెలలో పడడానికి అవకాశం ఉంది. అదే సమయంలో ఈ యూట్యూబ్స్లో వీటిలో ఏంటంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం ఈ చెయ్యకూడని పనులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు యూట్యూబర్స్. అంటే ఇప్పుడు మనం లాస్ట్ మంత్లో చూసాం, ఒక అమ్మాయి ఏదో రీల్స్ చేయడానికి వెళ్ళి ముంబై దగ్గర ఒక జలపాతంలో కింద పడిపోయి మరణించింది. ఈ ట్రైన్లో ఏదో వీడియో చేయడానికి వెళ్ళి, అంటే ట్రైన్ పెట్టుకొని ట్రావెల్ చేస్తూ ఒక అబ్బాయి కాళ్ళు చేతులు పోగొట్టేసుకున్నాడు. కార్లో వేలాడుతూ బయట వెళ్ళడం, రోడ్ల మీద విచ్చలవిడిగా బైక్లు స్టంట్ చేస్తూ వెళ్ళడం, ఇటువంటి రీల్స్ చేసే వాళ్ళ మీద కాస్త ఇబ్బంది, అంటే సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చే వాళ్ళ మీద కొన్ని స్టెప్స్ అయితే తీసుకుంటారు. ఇవి సమాజానికి మంచి చేసే విధంగానే ఉంటాయి కాబట్టి మనం ప్రభుత్వాలు తీసుకునే చర్యల విషయంలో ఆక్షేపం చెప్పవలసిన అవసరం అయితే ఏం కనిపించడం లేదు. కానీ గవర్నమెంట్ చర్యలు తీసుకున్న కొన్ని ఛానల్స్ని వాళ్ళు బ్యాన్ చేసినా కూడా కానీ వీళ్ళు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకొని తమ తప్పులు తమ కొనసాగిస్తారే కానీ వాళ్ళ బుద్ధి మార్చుకునే ప్రయత్నం అయితే చెయ్యరు చాలామంది. ఇవి మళ్ళీ అంటే ఒకవైపు నుంచి మంచి జరిగితే ఇంకో వైపు నుంచి చెడు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అదే చెప్తారు కదా, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని. ఇలానే వీళ్ళు కొనసాగించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ నెలలో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇందాక మనం చెప్పుకున్న విషయాన్ని కొనసాగించుకో చూసుకోవాల్సి వస్తే కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు ఊడింది అన్న విధంగా ఉంటుంది. కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి చుట్టుకునే విధంగానే అన్ని పరిస్థితులు వచ్చి ఉంటాయి. సంబంధం లేకుండా ఎక్కడో ఏదో ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది. కానీ సమస్యలు ఇక్కడ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మనం తేలిగ్గా అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఎక్కడో జరిగిన ఒక సంఘటన సంబంధమే లేకుండా ఇక్కడున్న దొంగను పట్టించేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా జరగడానికి అవకాశం ఉంది. ఎవరో ఒక కింద స్థాయి కార్యకర్త చేసే తప్పు కారణంగా ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి మెడకు కూడా చుట్టుకోవచ్చు. కింద కానిస్టేబుల్ చేసే తప్పు కారణంగా డీజీపీ రేంజ్ వ్యక్తి వరకు కూడా చుట్టుకోవచ్చు. ఇలా సంబంధం లేకుండా ఎక్కడో జరిగిన ఒక తప్పు ఇంకెక్కడో జరిగిన ఇంకొక తప్పును కవర్ చేసుకుంటూ తీగ లాగితే డొంక కదిలింది అంటారు కదా, ఈ సామెత ఈ నెలలో జరగడాన్ని మనం గమనిస్తాము. సంబంధమే లేకుండా వితౌట్ లాజిక్తో కొన్ని సంఘటనలు అయితే మనకు జరిగిపోతాయి. బట్ అన్నీ మంచికే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దొంగలు, తప్పు చేసిన వాళ్ళు, ఎప్పుడెప్పుడో మోసాలు చేసేసి తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఈ ఎక్కడో జరిగిన ఒక పొరపాటు కారణంగా ఈ నెలలో మళ్ళీ పట్టుబడి దొరికిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే వాళ్ళకి శిక్షలు పడతాయా లేదా పక్కన పెడితే కనీసం సమాజానికి తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడ తప్పించుకుంటే నెల రివ్యూలో చెప్పుకునే విధంగా చట్టాల నుంచి తప్పించుకునే ప్రయత్నం వ్యక్తులు చేస్తే ప్రకృతి తన చేతిలోకి చట్టాన్ని తీసుకుంటుంది. తర్వాత తప్పించుకోవడానికి ఎవరి దగ్గర ఏమీ మిగలదు. ఇంకొక సంఘటన ఏం జరగవచ్చు ఈ నెలలో అంటే ఆలయాల్లో జరిగిన అక్రమాలు, మోసాలు, ఆలయ భూములు, వాటి విషయంలో జరిగిన అక్రమాలు ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే ప్రారంభమైంది చర్యలు తీసుకోవడం అయితే, అంటే ఒక 2 నెలల ముందరే స్టార్ట్ అయింది ఇష్యూ అయితే. అప్పుడున్న పరిస్థితులు రీత్యా వాళ్ళు పూర్తిగా బయట పెట్టలేకపోయారు. ఎందుకంటే ఇంకా అప్పుడు స్టెప్ తీసుకున్నా కూడా ఇంకా అవన్నీ ఏమేం జరిగాయని నోట్ చేయడానికి, పాయింట్అవుట్ చేయడానికి వాళ్ళకైతే టైం పట్టింది. ఆ 2 నెలల ముందర తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఈ నెలలో మనకు సమాజానికి కాస్త కొంత ఓపెన్ అయ్యి బయట రావడానికి, సమాజానికి తెలియడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎన్ని అక్రమాలు ఇవి జరిగాయి, ఎన్ని భూకబ్జాలు జరిగాయి, ఎంత ధనం, ఎంత స్వామివారి నగలు ఇవన్నీ దోచేసుకున్నారు, ఆలయాలకు సంబంధించిన సంపద, ధనము, నిధులు ఎన్ని దుర్వినియోగమయ్యాయి అనే దానికి సంబంధించిన విషయం అయితే ఈ నెలలో మనకు బయటపడడానికి అవకాశం ఉంది. ఇంకొక అంశం ఏం జరగచ్చు, వైద్యం విషయంలో, వైద్యుల విషయంలో వైద్యుల గురించి చర్చలు జరుగుతాయి. వెళ్ళకూడని విధానంలో వెళ్తున్న వైద్యుల్ని ఉదాహరణగా చూపిస్తూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. అంటే ఇప్పుడు మనం కొన్ని సంఘటనలు ఇప్పటికే గమనించాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఉంది. అంటే అప్పటికే చనిపోయిన వ్యక్తికి వైద్యం చేయడం, అవసరం లేకుండా వైద్యం చేయడం, అవసరం లేని వ్యక్తులకు సర్జరీలు చేసి డబ్బులు తీసుకోవడం, ఇలా కొన్ని సమస్యలు అయితే బయటపడడానికి, కొన్ని మోసాలు బయటపడడానికి, వైద్య రంగంలో జరుగుతున్న కొన్ని మోసాలు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఈ నెలలో. ఈ సంఘటన బయటపడడానికి నెక్స్ట్ మంత్ కూడా ఎక్కువగా సహకరిస్తుంది. సో వైద్య రంగంలో జరుగుతున్న మోసాలు బయటపడడానికి ఎక్కువగా అనుకూలంగా ఉన్న నెలలుగా ఈ 1-2 నెలలను మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు కిడ్నీ సంబంధ, పేగులకు సంబంధించిన, కడుపుకు సంబంధించిన, అదేవిధంగా హృదయ సంబంధ
సమస్యల పరిష్కారం కోసం కూడా కాస్త తేలికపాటి విధానాలు అమల్లోకి రావడానికి, మందులు కూడా కాస్త తక్కువ ధరతో అందుబాటులోకి రావడానికి, చికిత్సా విధానం తేలిగ్గా అందుబాటులోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అదే సమయంలో మోసపూరిత, కుట్రపూరిత వైద్య విధానాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒకవైపు డోర్ క్లోజ్ చేస్తే వాళ్ళు ఇంకొక వైపు వాళ్ళ మోసపూరిత, కుట్రపూరిత పనులు అయితే చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు పొరపాట్లు చేస్తూ తప్పుదారిలో బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళు ఈ తప్పును కొనసాగిస్తారే కానీ ఇప్పుడున్న పరిస్థితులు తెచ్చా వాళ్ళు తమ తప్పు తెలుసుకొని మారే అవకాశం అయితే లేదు. చట్టాలు చేయవలసిన పనులు చట్టాలు చేసినా, ప్రభుత్వాలు చేయవలసిన పనులు ప్రభుత్వాలు చేసినా, శిక్షలు వేయాల్సిన వాళ్ళు శిక్షలు వేసినా కూడా ఒకవైపు ఆపినట్టు ఉంటారే కానీ ఇదే పని ఇంకొక వైపు దీనికి రెండింతలుగా వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ దాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఈ నెలలో ప్రధాన పాత్ర పోషించే ఇంకొక అంశం ఏంటి అంటే మద్యం, డ్రగ్స్ పట్టుబడతారని మాత్రమే మనం మొదట్లో చెప్పుకున్నాము. కానీ ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మద్యపానం కారణంగా, డ్రగ్స్ కారణంగా, ఈ కల్తీ మద్యం కారణంగా ఎక్కువగా ఇబ్బంది పడటానికి, అనారోగ్యాలకు గురి కావడానికి, అంటే కల్తీ మద్యం తాగి అనారోగ్యంతో మరణించారు, అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు, ఇటువంటి న్యూస్ అయితే మనం ఎక్కువగా చూసాం. కల్తీ మద్యం కారణంగా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. కల్తీ మద్యం కాకపోతే ఈ డ్రగ్స్ ఎలాగో మనకి ఇప్పుడు స్ప్రెడ్ అయ్యి బాగా మార్కెట్లో రన్ అవుతున్నాయి కాబట్టి డ్రగ్స్ కారణంగా కావచ్చు, కల్తీ మద్యం కారణంగా కావచ్చు, కొంత ఎక్కువ శాతంగా ఎక్కువ స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడడానికి అయితే అవకాశం ఉంది. ఇవి కొంతవరకు ప్రాణ సంకట పరిస్థితుల వరకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇవి మళ్ళీ మనకి ఏపీ, తెలంగాణలో కూడా ఎక్కువగా ప్రభావం చూపడానికి అవకాశం కనిపిస్తోంది. బట్ తమిళనాడు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఇంకా చివరిగా అందరూ జాతకం, లగ్నం, వ్యక్తులు ఏది సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కొత్త పరిచయాలు, స్నేహితులు, కొత్త వ్యాపార లావాదేవీలు, కొత్త సంబంధ బాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు, ఆన్లైన్ ట్రేడింగ్స్, బెట్టింగ్స్, ఈ లాటరీ ఇటువంటి వాటిల్లో కొనుగోలు అమ్మకం చేసేవాళ్ళు, పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది. మాత్రం ఏమరపాటుగా ఉన్నా జీవితకాలం పడుతుంది. ఇప్పుడు జరిగే పొరపాట్ల ద్వారా కావచ్చు, తప్పుల ద్వారా కావచ్చు, వీటి నుంచి మీరు బయటపడడానికి. మనల్ని ముంచేస్తాయి అనే మాట చాలా చిన్నది అవుతుంది ఇక్కడ. అసలు ఇంకా మళ్ళీ భూస్థాపితం అనే మాట కూడా చాలా చిన్నది అవుతుంది. ఇంకా మళ్ళీ ప్రపంచంతో మళ్ళీ కలవటమో, మళ్ళీ ఇంకేదైనా చేయడానికి మనం పనికొచ్చే విధంగా ఉండడమో కూడా ఉండదు. అత్యంత ఇబ్బందికరమైన స్థితిలోకి అయితే నెట్టేస్తాయి. దయచేసి ఏ రకంగా అయినా సరే, ఇప్పుడు ఎలాగూ ఈ ఆన్లైన్లో ఫ్రెండ్షిప్లు అంటే ఫేస్బుక్లో పరిచయాలని, ఆన్లైన్లో పరిచయం అయ్యారని, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు, రకరకాలుగా చెబుతున్నారు కదా. ఏ రకమైన కొత్త పరిచయాలైనా సరే, మీకు ఇంతకు ముందే ఎవరైనా ఈ విధంగా ఆన్లైన్లో పరిచయాలు అయ్యున్నా సరే, వ్యక్తి మనకు నేరుగా పరిచయం లేకపోతే, వ్యక్తి గురించి మనకు నేరుగా తెలియకపోతే, ఎటువంటి స్నేహితులైనా సరే ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడడానికి అవకాశం ఉంది. ఈ నెలలో ప్రధాన సమస్య ఆన్లైన్ ఇంటర్నెట్టే అవుతుంది. దీని కారణంగానే అన్ని సమస్యలు ఉంటాయి. ఈ సైబర్ మోసాలా, వీటిని చెప్పడం మర్చిపోయాను. సైబర్ మోసాలు కావచ్చు, ఆన్లైన్ మోసాలు కావచ్చు, ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు, మీకు ఏదో లాభాలు వచ్చే విధంగా ఏదో చేస్తామని చెప్పడం కావచ్చు, ఏ రకమైన అపరిచిత వ్యక్తులతో ప్రయాణం కావచ్చు, వ్యాపార లావాదేవీలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఈ నెల మోసాలకు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎంత వీలైతే అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీరు ₹1 అదనంగా వస్తుందని ఆశించినా కూడా మీ జీవితం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫోన్లో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, ఒక క్లిక్ చేసే ముందర 100 సారి ఆలోచించిన తర్వాత మాత్రమే, దాన్ని నిజంగా అవసరమై మీ చేతిలోనే అన్నీ ఉందనుకుంటే మాత్రమే క్లిక్ చేయండి. ఏమరపాటుగా ఉన్నా జీవితం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రేమలు, పెళ్ళిళ్ళు, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా ఇదే వార్నింగే ఉంటుంది. సో ఈ ప్రేమ వ్యవహారాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, స్నేహితులతో కలిసి వ్యాపారాలు చేయడం కావచ్చు, ఎక్కడైనా టూర్స్ వెళ్ళి వస్తామని చెప్పడం కావచ్చు, ఇటువంటి పరిస్థితులు ఏదైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా మనల్ని ఎప్పుడూ కొన్ని వేల కెమెరాలు గమనిస్తున్నాయనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా మీ గదిలో ఉన్నా సరే మీరు ఇంకొక ట్రాప్లోనే ఉంటారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మాత్రమే స్టెప్ తీసుకోండి. ఎవరైనా సరే మనకు తెలియని వాళ్ళతో పరిచయాలు కావచ్చు, ఆన్లైన్లో పరిచయాలు కావచ్చు, ఆన్లైన్ ట్రేడింగ్ కావచ్చు కొనసాగింపు చేస్తున్నారు అనే సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండగలుగుతారో, ఎంత మెలకువగా ఉండగలుగుతారో అంతవరకు మీరు సేఫ్గా ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది అండి ఈ నెల సమాజంలో ఈ నెల ఏం జరగవచ్చు అనే దానికి సంబంధించిన వివరణ. మనం సామాజిక పరిస్థితుల వీడియో విడిగాను, లగ్న ఫలితాల వీడియో
విడిగాను చేసుకునే ప్రయత్నం చేస్తాం. లగ్న ఫలితాలకు సంబంధించి అయితే ప్రతి ఒక్క లగ్న సమయాన్ని కింద కామెంట్ సెక్షన్లోను మరియు డిస్క్రిప్షన్లోను కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ లగ్న సమయం దగ్గర టచ్ చేశారంటే మీ లగ్న ఫలితాల దగ్గర నుంచినే వీడియో ప్రారంభమవుతుంది. ఎవరి లగ్న ఫలితాలు వాళ్ళు చూసుకోవచ్చు. సామాజిక పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉన్నా, లేదా జ్యోతిష్య కారణాలతో సామాజిక పరిస్థితులను అంచనా వేసుకోవాలి అనుకున్నా, సామాజిక ఫలితాల వీడియో కూడా పూర్తి చూసారంటే మీ అంచనాలు మీరు బలపరచుకోవడానికి, సమాజంలో ఏం జరుగుతుంది, ఏ గ్రహ కారకత్వాల రీత్యా ఎక్కడ ఏమేం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఓకే అండి, ఇంకా మనం లగ్న ఫలితాల వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.